హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రైస్ వాటర్ యొక్క బెనిఫిట్స్ అండ్ యూజెస్ గురించి చూద్దాం. రైస్ వాటర్ని మన హెయిర్కి యూజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రైస్లో వచ్చి మనకి చాలా విటమిన్స్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్, ఎమినో ఆసిడ్స్ చాలా ఉంటాయి. ఇవి మనం హెయిర్కి అందించటం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా, థిక్గా అవుతుంది అండ్ చాలా లాంగ్గా కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం రైస్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రైస్ వాటర్ ప్రిపేర్ చేయటానికి మనం ఎలాంటి రైస్ అయినా తీసుకోవచ్చు. అంటే బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, లేకపోతే మన ఇంట్లో ఉన్న మనం కుక్ చేసుకునే రైస్ అయినా తీసుకోవచ్చు. నేను మా ఇంట్లో కుక్ చేసుకునే రైసే తీసుకున్నాను, నార్మల్ రైసే తీసుకున్నాను. ఇవి నేను ఇక్కడ హాఫ్ కప్ తీసుకున్నాను, అంటే 3 to 4 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకున్నాను. రైస్ నా హెయిర్ లెంత్కి సరిపడా తీసుకున్నాను. మీ హెయిర్ లెంత్కి ఎంత రైస్ సరిపోతే అంత తీసుకోండి. అండ్ ఇవి బాగా వాష్ చేసుకోవాలి ఈ రైస్ని, ఎందుకంటే మనకి రైస్లో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అందుకే మనం పూర్తిగా రైస్ని 2 times కానీ 3 times కానీ వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 times వాష్ చేసుకున్నాను. అండ్ ఈ వాష్ చేసుకునే వాటర్ కూడా మనం డ్రింకింగ్ వాటరే వేసుకుంటే మంచిది, ఎందుకంటే నార్మల్ ట్యాప్ వాటర్ వేసుకుంటే ఇంకా డస్ట్ పార్టికల్స్ అలాగే ఉంటాయి. అందుకనే నేను ఇక్కడ డ్రింకింగ్ వాటర్తోనే వాష్ చేసుకున్నాను. బౌల్ తీసుకుని ఈ వాష్ చేసుకున్న రైస్ మొత్తం ఆ బౌల్లోకి అయితే వేసుకున్నాను. అండ్ దీంట్లో నేను ఒక 2 cups వాటర్ అయితే వేసుకున్నాను. అంటే ఈ రైస్ ఎంత ఉందో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 washకి ప్రిపేర్ చేసుకుంటున్నాను నా రైస్ వాటర్ని. నేను ఎప్పటికప్పుడు రైస్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఇది నేను 1 time వాష్కే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ వాటర్ అనేది మనం సోక్ చేసి పెట్టుకోవాలి 8 to 10 hours కానీ, లేకపోతే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే 24 hours అయినా సోక్ చేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే 24 hours అయితే మనకి రైస్ వాటర్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది. అందుకనే నేను ఇక్కడ 8 hours to 10 hours మాత్రమే సోక్ చేస్తున్నాను. ఈ ప్రిపేర్ అయిన రైస్ వాటర్ని నేను ఇక్కడ సపరేట్ ఒక బాటిల్లో తీసుకొని సపరేట్గా పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ నా హెయిర్ని అయితే వాష్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఏ ప్రాసెస్ చేసినా సరే మనని హెయిర్ కానీ లేకపోతే స్కిన్ కానీ మొత్తం క్లీన్గా ఉంచుకున్నాక ఆ ప్రాసెస్ చేసుకుంటే మంచిది. అందుకని ఈ రైస్ వాటర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం మనం హెయిర్ని అనేది కొంచెం క్లీన్గా ఉంచుకుంటే ఎక్కువ రైస్ వాటర్ అనేది మన హెయిర్లోకి పెనట్రేట్ అవుద్ది. అందుకే ఇక్కడ నేను నా హెయిర్ని షాంపూ యూజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. అంటే వన్ టైం షాంపూ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను నా హెయిర్ని. అండ్ నెక్స్ట్ నేను ఇది పూర్తిగా వాష్ చేసుకున్నాక నేను రైస్ వాటర్ అనేది అప్లై చేసుకుంటాను. ఇక్కడ నేను షాంపూ యూజ్ చేసి హెయిర్ని క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూతో యూజ్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ వాటర్ అనేది అప్లై చేసుకోండి. మనకి రైస్లో ఎక్కువగా స్టార్చ్ అండ్ అమినో యాసిడ్స్ అండ్ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మన హెయిర్ అనేది చాలా దృఢంగా, స్ట్రాంగ్గా పెరుగుతుంది అండ్ చాలా థిక్గా కూడా పెరుగుతుంది అండ్ చాలా లాంగ్గా కూడా పెరుగుతుంది. ఇది మనం ఒకసారి వాడితే పెరుగుతుంది అని చెప్పట్లేదు, ఇది కంటిన్యూస్గా, అంటే ఒక 1 month, 2 months, 6 months అట్లా ఒక టైం పీరియడ్ వరకు వాడి చూస్తే మన హెయిర్ అనేది పెరుగుతుంది. మన హెయిర్ అనేది చాలా గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను నా హెయిర్ని వాష్ చేసుకున్నాక నేను ఇక్కడ నెక్స్ట్ అయితే నేను రైస్ వాటర్ అయితే అప్లై చేసుకుంటాను. మనం ఈ రైస్ని మనం వాటర్లో సోక్ చేయటం వల్ల రైస్లోంచి ఉన్న వాటి మినరల్స్ అండ్ విటమిన్స్ అన్నీ కానీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి. ఆ వాటర్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది చాలా గ్రో అవుతుంది, చాలా ఎక్కువగా లాంగ్గా పెరుగుతుంది అండ్ చాలా థిక్గా కూడా పెరుగుతుంది. ఇది చాలా పెరగటమే కాకుండా మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, స్మూత్గా కూడా అవుతుంది అండ్ ఫ్రిజ్ ఫ్రీగా కూడా అవుతుంది ఇది యూజ్ చేయటం వల్ల. రైస్లో వచ్చేసి ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఈ రైస్ వాటర్ని యూజ్ చేయటం వల్ల మన హెయిర్కి ప్రోటీన్ కంటెంట్ ఇవ్వటం వల్ల మన హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరుగుతుంది. మన హెయిర్ మన కుదుళ్ళ నుంచి బాగా స్ట్రాంగ్గా అవుతుంది అండ్ చాలా థిక్గా కూడా అవుతుంది. అంటే మనకి ఇంకా హెయిర్ ఫాలింగ్ అవ్వకోకుండా చాలా దృఢంగా ఉంటాయి మన కుదుళ్ళు కూడా ఇది రైస్ వాటర్ యూజ్ చేయటం వల్ల. ఈ రైస్ వాటర్ని మనం మంత్లీ ఒక 3 to 4 times యూజ్ చేయటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి.
ఇక్కడ నా హెయిర్కి రైస్ వాటర్ని మొత్తం అప్లై చేసుకున్నాను. అండ్ అప్లై చేసుకున్నాక ఈ హెయిర్ని మనం ఒక 20 to 30 మినిట్స్ ఉంచుకోవాలి. రైస్ వాటర్ అనేది 20 to 30 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచుకోకూడదు. ఉంచుకుంటే మన హెయిర్ అనేది డ్రైగా అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ ఒక 20 to 15 మినిట్స్ మాత్రమే ఉంచుకొని అండ్ తర్వాత అయితే వాష్ చేసుకున్నాను. అంటే షాంపూ ఏం యూజ్ చేయకోకుండా నార్మల్ హెయిర్ని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకున్నాను. అండ్ వాష్ చేసుకున్నాక నా హెయిర్ అనేది ఇలా వచ్చింది. నేను చూపించిన విధంగా వస్తుంది. అంటే నేను ఇక్కడ చిక్కు తీసుకోలేదు, నార్మల్గా ఆ జుట్టు అనేది ఆరబెట్టుకున్నాను. తర్వాత నా హెయిర్ అనేది చాలా సిల్కీగా కూడా ఉంది. అండ్ ఈ రైస్ వాటర్ యూస్ చేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది చాలా చిక్కులేం పట్టదు, చాలా స్మూత్గా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్. బై బై.